రాత్రి నిద్ర లేదండి. దోమలు పీకే అని చెప్పు, నేనేదో పీకే అనుకుంటారు అందరూ, మనకేం సంబంధం లేదమ్మా. ఎందుకు మీ అమ్మగారి ఇంటికి ఎందుకు ఇప్పుడు? అంటే మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడండి. మీ నాన్న మీద బెంగ పెట్టుకున్నాడా? కూతురు లంగా పెట్టాడు కానీ బెంగ పెట్టుకున్నాడు నాన్న. వేసుకోండి ఎప్పుడు. ఎందుకంటే ఎప్పుడు మా పుట్టిన మీద మరి ఏడుస్తారు. పెళ్ళి ఇంటి సంవత్సరాలు మీ వాళ్ళు ఎప్పుడైనా నగ నట్రా పెట్టారా? ఏమే నగా నట్రా పెట్టాక మేమైనా కళ్యాణి చూడసేంటే కళ్యాణి టిప్పించండ్రు. కావాలంటే ఇడ్లీ దోశ పెడతాం తినేసి వెళ్ళు. ఏంటి బస్ స్టాండ్ అండి, బస్ స్టాండ్. ఇది బస్ స్టాండ్. మీ నాన్న పెట్టి ల్యాండ్ అనుకున్నావు ఏంటి? ఎగిరిపోతున్నావు. సర్లే కానీ ఏమండి, ఇంత టాన్ చూస్తున్న వచ్చిన వాసన వస్తుంది. ఏంటి తాగొచ్చారా ఏంటి? పండగ కదా 2 పెగ్గులు వేసాం సరదాగా. ఎందుకంటే అలా తాగారు. మీరు తాగడం మానేస్తే ఆ డబ్బులు తగ్గి కారు కొనుక్కోవచ్చు తెలుసా? మీరు మేకప్ వేసుకోవడం మానేస్తే మేము విమానం కొనుక్కుంటాం అలాగైతే. హలో, మేము మేకప్ వేసుకునేది మీ కళ్ళకి అందంగా కనిపించడానికి. హలో, మీరు తాగేది కూడా మీరు నా కంటికి అందంగా కనిపిస్తారనే. సరే అండి, ఆ కిటికీకి కట్టెన్ గురించి మరి మీకు ఎన్నిసార్లు చెప్పారు? శాంతి కుమార్ ఒకటే తొంగి వస్తున్నాడు. చూస్తాడులే కరెక్ట్గా అడే కుట్టిస్తాడు చూస్తే. పోనీ బాత్రూమ్ కి డోర్ అన్నా పెట్టించి ఆ దొరబాబు తొంగి చూడబోయాడు. చూసాడా? చూడబోయాడా? చూస్తే చంపేను. చూస్తే ఎడ చచ్చిపోతాడులే నేను. అది సరే కానీ ఇలా రండి. ఏంటి నేను మర్చిపోయినట్టున్నారు ఏంటి? ఏంటి ఆ పక్కింటి సరోజ నిన్న ఏమన్నారు? అది ఏడ్చుకుంటూ పోయింది. ఓ పక్కింటి సరోజకి నాకు గొడవ ఏంటనా? ఏమే మార్నింగ్ టీ తాగే టైంకి ఇంటికి చుట్టూ వస్తే ఏమంటాం? రెండు కలిసి టీ తాగుదాం అంటాం. అవును. అలాగే లంచ్ చేసే టైంకి ఎవరు వచ్చారు ఏమంటాం? లంచ్ ఎదురుగానండి అంటాం. అలాగే నేను పడుకునే టైంకి వచ్చింది రెండు కలిసి పడుకుందాం అన్న అంతే. అది కాబట్టి వీళ్ళందరికీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అది కాబట్టి ఏడ్చుకుంటూ పోయింది. నేనైతే ఎరగకూడదు తెలుసా? సరే ఏమండి, నాకు డౌట్. చెప్పే. ఏమిటి ఫైర్ స్టేషన్ ఎప్పుడు అబ్బాయిలే పని చేస్తారు, అమ్మాయిలు ఎందుకు పని చేయరు? ఏమే మీ ఆడవాళ్ళు నిప్పెట్టుందా పార్పం వచ్చే వచ్చా? ఓహో, అందుకే ఫైవ్ స్టార్ వాళ్ళు అబ్బాయిలు ఇస్తారు. ఆహా, మీరు అంత తెలియగలరు. బాగా తెలియను. సరే అండి, మన ఇద్దరం అలా హైవే మీద వెళ్తున్నాం అనుకో, లారీ వచ్చి నెక్కింది వెళ్ళిపోద్ది. అది కాదు. సరే, మన ఇద్దరం ఇలా వెంకటగిరి రోడ్డు మీద వెళ్తున్నాం అనుకో, వెళ్తున్నాం. ఒక ధనం ఉన్న మూట, ఒక జ్ఞానం ఉన్న మూట ఉందనుకో, మీరేం తీసుకుంటారు? ధనం ఉన్న మూట తీసుకుంటాను. అదే మా ఆడవాళ్ళు అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటారు. అంటే ఎవరికి వెళ్ళేది అదే తీసుకుంటారు. అదిగో మా కడపదక్క నాకు సపోర్ట్, ఫుల్ సపోర్ట్. ఏమనుకుంటున్నావు? అట్లే కానీ ఏమండి, ఏంటి నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అండి. ఏంటి? నా మీద నీ మీద? అదే స్వామి, ఎంతసేపు రా గర్వం మీద. అబ్బా, ఎవరండి? మీ అక్కరా? చక్కనపోయి చక్కని చొక్కేరా మీ అక్క. ఏం చెప్పు? ఏం పేరు? సోనాలి. బిందా? సత్తు బిందే. మీ ఆవిడ గారా? మీ ఆవిడ గారు కాదు, రెండో తెచ్చుకున్నాను. పట్టుకెళ్తా ఇంటికి. వద్దులేండి, మా ఆవిడ లేకపోతే ఏమండి, మీ ఆవిడ గారిని చూస్తుంటే ఒక కవిత చెప్పాలండి. ఏంటి? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, మీరు కూడా ఎప్పుడు చెప్పలేదు. కవిత అంటే చెప్పలేదండి. తగలట్రా నువ్వు. నీ కోసం ఈ గొడుగు, నీ అడుగులో నా అడుగు, నీకేం కావాలో అడుగు. దాని మూతికి అడుగు. ఏంటి అది కవిత? నువ్వు నీ బొక్కాచారు. అబ్బా పక్కన. అరే నువ్వేం చేస్తుంటారా? నేనేం చేయను, అన్ని మా పనులు చేస్తాను. అవును, ఇంట్లో వంట మా పనులు, బట్టలు తొడడం పనులే, ఇల్లు తొడడం పనులే, కాపురం పనులు. అనుకున్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి చూపులకు వెళ్తున్నా. ఏంటి పెళ్లి చూపులకు వెళ్తున్నావా? అయితే నీకు కొన్ని సలహాలు ఇస్తా, అవి పాటించు. ఏంటది? ఇప్పుడు మీ అత్తగారు స్కూటర్ ఇస్తున్నారనుకో, కార్ అడుగు. కూలర్ ఇస్తున్నారనుకో, ఏసీ అడుగు. పిల్లలు ఇస్తున్నారనుకో, వాళ్ళ అమ్మని అడుగు. దాన్ని అడుగు తాగే వస్తుంది. అరే తల మీద దెబ్బ ఏంట్రా? ఇదే నిన్న మార్కెట్కి వెళ్తే సూపర్ గా రాడ్ తీసుకుని కొట్టాడండి. మరి ఆ రాడుతో కొడుతుంటే నీ చేతులు ఏం లేదా? విద్య లేదా? రాడు చేయని ఆ చేతుల్లోనే ఉంది. నీకు రాడుతో కూడా దింపియాలి. సరే కానీ మీ ఆవిడ గారి జుట్టు ఏంటంటే ఎంత పొడుగా ఏం వాడుతుంది? అంటే మార్నింగ్ లేవగానే ఇంత షాంపూ తోటి తలస్నానం చేస్తాను, మధ్యాహ్నం ఇంత షాంపూ తోటి మర్దన చేస్తాను, మరి రాత్రికి విక్కి తీసి గోడకు మేకి పెడతారా? ఏంటిది విగ్గా? రే నువ్వు చాలా చూడడానికి చాలా స్మార్ట్ ఉన్నావు. క్వశ్చన్ ఆన్సర్ చెప్పరా? అడగండి. మన ఇద్దరు రోడ్డు మీద వెళ్తున్నావు. ఒక 2000 రూపాయల నోటు, ఒక 500 నోటు ఉంది. నువ్వేం తీసుకుంటావు? నేనైతే 2000 రూపాయల నోటు తీసుకుంటాను. ఎందుకు పాప? నేనైతే 2 తీసుకుంటాను రా. ఆయన నాకు డౌట్ కానీ దొరబాబు రోడ్డు మీద ఎందుకు నడుస్తాడు, గోడ దూకుతాడు కానీ. బాయ్. ఏమండి, బస్ స్టాండ్కి ఇంకా ఎవరో రావాలండి, ఇంకా రాలేదండి. ఏంటి పిలిచావండి నువ్వు? రే ఎవడా నువ్వు? ఏమంటే గురుగారు, 12 గంటల బస్సు ఎన్ని గంటలకండి? నువ్వే 12 గంటలు అంటున్నావు, మళ్ళీ ఎన్ని గంటలకు వస్తా ఇట్రా? అప్పుడు 10 లాస్ట్ బస్ ఎన్ని గంటలకండి? లాస్ట్ బస్ లాస్ట్ గా వస్తుంది. అది కాదనుకోండి, ఫస్ట్ బస్ అంటే ఎన్ని గంటలకు చెప్పండి బాబా. 5కి వస్తుందిరా ఫస్ట్ బస్. దాని ముందే లేదండి. ఫస్ట్ బస్ అదేరా, మళ్ళీ 5 గంటలు అంటే ఊరికి అడిగానండి.